బరాబర్ అవార్డులు మొత్తం మా బాలయ్య బాబుకే కింద మీన కత్తరించి ఊపు బాలయ్య బాబు తోపు ఏందనుకున్నారు మెన్షన్ హౌస్ మీ ఇంట్లో ఉంటదో లేకుంటదో కానీ మా బాలయ్య బాబు చేతిలో మాత్రం పక్కా ఉంటది అర్థమైందా కాకపోతే బాలయ్య బాబు చాలా మంచి యాక్టింగ్ చేస్తాడు డైలాగులు కానీ ఏమైనా సరే ఏ హీరో చెప్పలేడు అసలు బరాబర్ చెప్తున్నా చిట్కేసి చెప్తున్నా ఎవ్వరు చెప్పలేరు ఎంత పెద్ద డైలాగునైనా అలా ఓకగా చెప్తున్నాడు బిగ్ బాస్ గురించి మాకు తెలియదు మాకు ఒకటి ఏందనుకున్నావు ఒక శివుని అవతారంలో ఒక సినిమాలో కనబడతాడు గొడ్డలి పట్టుకొని తుణకాలు నరుకుతాను ఒక సినిమాలు అంటాడు ఏం లే ఒక సినిమాలనేమో ఆడపిల్లలకు నేనేనమ్మా మీ అన్నయ్య అని అంటాడు ఒక సినిమాలో నేనే పెద్ద విలన్ అంటాడు ఏమిటి అసలు అండి ఇప్పుడు ఒకటి బాలకృష్ణ గారు అంటే ఒక మెంటల్ స్టార్ అనే ఒక గుర్తింపు ఉంది ఎందుకంటే గతంలో మనం చూసినట్టయితే వాళ్ళ డైరెక్టర్ల పైన గన్ తోటి దాడి చేయడం జరిగింది అదే విధంగా అమ్మాయిల పట్ల నందమూరి ఫ్యామిలీ తోటి పెట్టుకోకు అడిగే క్వశ్చన్స్ జాగ్రత్త అడుగు కేసు నడిచిందండి అది పెద్ద ఎత్తున కేసు నడిచింది పోలీస్ స్టేషన్ లో పెద్ద ఎత్తున కేసు నడిచింది వైఎస్ఆర్ రాజశేఖర టైంలో ఓకే దాన్ని ఎవరైనా చూసిన ఉంటే వాళ్ళ అదే విధంగా మహిళల పట్ల డబిడి సాంగ్ పైన కూడా కేసు నడిచింది అవసరం లెజెండ్ సినిమా చూసినావా ఒకడు ఆయనకు ఎదురెళ్ళిన వానికే రిస్క్ ఆయన జర్ర ముందరకు వచ్చి ఎదురు వచ్చినా కూడా వాళ్ళకే రిస్క్ ఇంకొకటి చెప్తున్నా రిస్క్ క్వశ్చన్లు అడిగి రిస్క్ లో పెట్టక మమ్మల్ని ఏం లే ఈ మైక్ తీసుకొని ఆడకూడదు నాకే తెలియదు మోహన్ బాబు అనుకుంటున్నా బరాబర్ అనుకుంటాం మోహన్ బాబు అయినా కూడా మామూలు వ్యక్తి కాదు ఆయన ఒకప్పుడు లెజెండరీ యాక్టర్ ఇప్పటికైనా లెజెండరీ యాక్టర్ ఇప్పుడు పద్మభూషణ్ వచ్చినందుకు మీరు చాలా హ్యాపీగా ఉన్నారు బట్ చాలా ఆయన అభిమానులను కూడా చాలా వరకు దగ్గర కూడా రానియడు దూరం పెడతాడు ఎందుకు ఎవరికైనా ఏమైనా అంటువ్యాధులు ఉన్నాయా ఒకటి చెప్తా ఏనండి నీవు ఫ్యాన్స్ ఉన్నా కూడా ఈ హీరో కూడా డైరెక్ట్ పోయి ఇట్లా పట్టుకున్నాడు ఇట్లా చేయొద్దు ఏంటంటే ఒక్కొక్కరికి క్రమశిక్షణ అనేది ఉంటది ఆయనకు క్రమశిక్షణ అనేది ఉండదు ఎవరు పక్కకు రానియాడు ఏంటంటే ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి పోవాలి ఫోటో సార్ అంటే ఫోటో అని ఇట్లా దిగాయ అంటాడు ఎంత మందికి ఆయన మంచి చేసిండు మంచి క్వశ్చన్లు అడగరా ఆయన ఎంత మందికి సేవ చేసిండు మీరు చూసిరా చాలా మందికి చేసిండు బసవ తారకం హాస్పిటల్ లా ఎంత మందికి చికిత్స ఫ్రీగా చేపియలేదు ఎంత మందికి ఆదుకోలేదు ఎన్ని ఫ్యామిలీలకు చూడలేదు ఏమనుకున్నావు బాలకృష్ణ అంటే తోపు తురుముకాన్ మీరు క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడిగినా కూడా మేము మీసాలు మెలేసే చెప్తాం ఆన్సర్ చెప్పు నందమూరి ఫ్యాన్స్ మజాకా అంటే ఇప్పుడు మనం గతంలో చూసినట్టయితే బాలకృష్ణ గారి సినిమాలు ఒక రకంగా ఉన్నాయి ఇప్పుడు చూస్తే మొత్తం అన్ని గుద్దితే ట్రైన్ వెళ్ళిపోతున్నాయి విమానాలు వెళ్ళిపోతున్నాయి బరాబర్ వెళ్తాయి ఈ సినిమాలో తేడా ఏంటంటే అప్పుడు ఈ చిన్నోన్ లాగా చిన్నగా ఉండే ఇప్పుడేమో పెద్దగా అయిండు అంటే అప్పుడు ఖాళీ చిన్న పడవలందంతే ఆడుకోతుండే ఇప్పుడు ట్రైన్లను కూడా దంతాం బరాబర్ విమానాలను అంతుండు అన్ని అంతుండు ఎందుకు ఇంత విమానాలను తన్నుడేంది అంటే పోతాయి అంతే ఇంకొకటి నందమూరి అభిమానులందరికీ ఒక ముచ్చట చెప్తా ఒక నట వారసత్వం నట సార్వభౌముడు నట విశ్వరూపుడు మన శ్రీ శ్రీ నందమూరి తారక రామారావు సీనియర్ రామారావు కొడుకైనటువంటి మా బాలయ్య బాబు గారికి శిరస్సు వంచి వందనాలు ఎందుకంటే ఒక మాట చెప్తున్నా ఆయన చేసిన పాత్రలు గాని ఆయన చేసిన డైలాగ్స్ గాని ఇంకెవ్వరు చేయలేరు అందుకోసమనే కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఒక అవార్డు ప్రకటించి ఆ అవార్డు ఇచ్చినందుకు మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం బాలయ్య గారు అంటే తండ్రికి మించిన కొడుకులాగా అనుకోవచ్చా బాలయ్య బాబు గారు తండ్రికి మించిన కొడుకు అనుకోవచ్చా బరాబర్ తండ్రికి మించిన కొడుకు తండ్రికి మించిన మనగాడు కూడా ఉన్నాడు మన్మడు అంటున్నారు పద్మభూషణ్ అవార్డు వచ్చింది కదా దానిపైన మీరు ఎలా మాట్లాడతారో చెప్పండి యా అండి తప్పకుండా అది ఎప్పుడో రావాల్సింది ఇంత లేట్ గా రావడం అనేది చాలా బాధాకరం సో అయినా కూడా మేము ఒక తెలుగు వారిగా చాలా అభినందిస్తున్నాము ఒకటండి అంటే బాలయ్య గారికి ఇలాంటి అవార్డు ఎందుకు రావాలని చాలా మంది కూడా క్వశ్చన్ వేస్తున్నారు ఒక బాలయ్య బాబు గారు చెప్పినట్టు డైలాగు యావత్ ప్రపంచంలో కూడా ఎవరు చెప్పలేరండి ఈజ్ మొత్తం డైలాగ్ స్టార్ అయినా ఒకటి నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్ ట్రైన్ ఇప్పుడు ఒక ట్రైన్ డైలాగ్ కూడా చెప్తాడు అదే విధంగా అంటే ఒక్కటే కాదు చాలా రకాల డైలాగులు చెప్తాడు ఏదైనా ఇప్పుడు సేవా కార్యక్రమాలను బట్టి పద్మభూషణ్ అనేది ఇవ్వరండి ఆయన అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా సేవలు చేస్తాడు కానీ మీరు అన్నట్టు బాలకృష్ణ గారు ఏ సేవ చేసినా కూడా ఎప్పుడు ఏ రోజు కూడా చెప్పుకోలేదు అసలు ఆయన చెప్పుకోవడానికి అని కాదు ఎక్కువ ప్రజలలో కూడా ఎక్కువ రాడు ఆయన పబ్లిక్ లో కొంచెం
ఆయనకు కొంచెం ప్రైవసీ అనేది ఉండదు. ఎందుకంటే ఆయన కొంచెం చుట్టుముట్టు నలుగురు జై బాలయ్య అంటే ఆయన కూడా మెంటల్ లేస్తుంది. సో ఆయన ఎక్కువ ప్రజలలోకి రాడు కాబట్టి మనం ఆయన గురించి సేవా కార్యక్రమాల కంటే సినిమా డైలాగులు అంటేనే చాలా బాగా ఇష్టం. అంటే ఇప్పుడు పబ్లిక్ లో లేకుండా ఆయనకు అవార్డుకి అర్హత లేదంటావా? అర్హత అంటే నేనేమంటున్నా, ఆయన డైలాగుల వల్ల ఆయనకు అవార్డు తప్పకుండా రావాలి. ప్రపంచ దేశాలలో ఆయనలాగా డైలాగ్ చెప్పే మొగోడు లేడు. అంతే అంటారా? ఓకే, మరి ఆయన సినిమాలు మీరు అందుకే ఆయన చాలా బాగా ఒక డైలాగ్ చెప్తాడు, ఒకటి నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్, నేను ఒకటికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్, తొక్కి పడేస్తా అంటాడు. ఓకే, తప్పకుండా ఆయన డైలాగ్స్ కి ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఎంతటి శత్రువులైనా కూడా ఆయన డైలాగ్ కు ఫిదా అయ్యి కూల్ కావాల్సిందే. ఇంత ఎండాకాలంలో కూడా ఆయన డైలాగ్ వింటే చాలా చల్లగా ఉంటదండి. ఓకే, ఆయన ఎనర్జీ గురించి చెప్పండి. ఎనర్జీ అంటే అదే తప్పకుండా అండి, ఆయన ఎనర్జీ గురించి తప్పకుండా మెన్షన్ అవుతుంది. ఆయన ఎనర్జీ తప్పకుండా ఒక 90 వేసిందంటే మా అమ్మాయి పెగ్గులా ఒక్కొక్కడికి ఆట ఆడిస్తాడు, కింద మీద ఊపుతాడు. అంటే ఇప్పుడు పెగ్గేయంది యాక్షన్ కాదంటారా? తప్పకుండా అండి, పెగ్గేయంది రాదు. అంతేనా? అంతే. ఓకే, ఇప్పుడు వయాగ్రా వేస్తే ఎట్లా మూడు వస్తుందో మా బాలయ్య బాబుకు పెగ్గేస్తే అట్లా వస్తుంది. అది ఏదైనా నేను ఏమంటున్నా అండి. సరే, నందమూరి ఫ్యాన్స్ కి మీరు ఏమని జవాబిస్తారు? ఒకటండి, నందమూరి ఫ్యామిలీకి, ఎందుకంటే ఎన్టీఆర్ గారు చాలా మంచి గొప్ప నటుడు కాబట్టి అతని కడుపున పుట్టిన బాలకృష్ణ గారు మంచి ఇలాంటి అవార్డ్స్ ఇంకా తెచ్చుకోవాలి. ఆ త్వరలోనే పద్మ విభూషణ్ కూడా తీసుకొచ్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.